హలో అండి, మనం ఈరోజు వేములవాడ మండల పరిధిలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్ ఈ యువ రైతు దాదాపుగా అతను షెడ్డును అలాగే భూమిని లీజుకు తీసుకొని నడిపించడం జరుగుతుంది. ఎవరైతే మాకు భూమి లేదు, మేము డైరీ ఫామ్ ఎలా నిర్వర్తించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. అలాగే అతని యొక్క అనుభవాలు, అతని లాభ నష్టాలు ఇవన్నీ పూర్తిగా మీకు తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అతని యొక్క మాటలు మీరు పూర్తిగా వినగలుగుతారు. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అయినదే చూసుకున్నాడు. ఈ షెడ్డు ప్లాన్తో వేసిర్రా? ఫస్ట్ ఏమో అక్కడ ఉన్నాడు ఆల్రెడీ అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? శ్రీకాంత్. ఎక్కడన్నది ప్రాపర్? వేములవాడ మండల్ వట్టెంల ఎన్ని రోజులు అవుతుంది ఫామ్ పెట్టి? 7 నెలలు వస్తే 2 years అవుతుంది అన్న. 2 years. 2 years కంప్లీట్ అయితే 7 నెలలు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకు షెడ్లో? 10 ఉన్నాయి అన్న. 10 ఉన్నాయా? 10 ఏమున్నాయి? 10 హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. హెచ్ఎఫ్ మొత్తం హెచ్ఎఫ్. ఎక్కడ పట్టుకొచ్చారు ఇవి? ఒక బ్యాచ్ బెంగళూరు పట్టుకొచ్చి, ఒక బ్యాచ్ మహారాష్ట్రలో పట్టుకొచ్చి. ఎంత పట్టదు ఒక్కొక్క దానికి? ఒకదానికి అప్పుడు రేట్ తక్కువ ఉండే అన్నప్పుడు 65-70 పట్టదు అన్న. 65-70 అంటే మీరు తీసుకొచ్చినప్పుడు తడుపురా లేకుంటే ప్రెగ్నెంట్ 60-70లో వచ్చిందా? ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి? ఎక్కువ కావచ్చు తులసిరి 7 లీటర్ దాకా ఇచ్చాయన్న. ఇక సెకండ్ థర్డ్ డే వచ్చేసి 10 లీటర్లు ఇచ్చినాయి. ఒక 30 లీటర్స్ అదైతే అది బ్లాక్ 13 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి? ఇప్పుడు అన్ని డ్రైలు ఉన్నాయన్న. డ్రైలు ఉన్నాయా? తక్కువ అవుతున్నాయి. కానీ 2 లీటర్లు 3 లీటర్లు అట్లా ఇస్తున్నాయి. మీరు చెప్పింది అది ఎన్ని మంత్స్ వరకు ఇచ్చింది? ఇప్పుడు 13 లీటర్లు 14 లీటర్లు అట్లా మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అన్న. అది ఎట్లా అంటే నేను 10 నెలలు విన్నా. 10 నెలలు ఇచ్చిందా? 10 నెలలు ఇచ్చింది. తర్వాత కట్టినాక మనమే బంద్ చేసుకున్నాం. ఇప్పుడు షెడ్ ఓనా? లేదా లీజ్ తీసుకున్నారా? ఎంత కిరాయి? ఎంత? సంవత్సరానికి 1,00,000. 1,00,000 అంటే ఎంత మొత్తం షెడ్ ప్లస్ 2 ఎకరాలు అన్న. 2 ఎకరాలు. 2 ఎకరాలు 1,00,000 రూపాయలు. గడ్డి షెడ్ బాగుంటుంది. నెలకు 10,000. నెలకు 10,000 8,000 చిల్లర కాడుతుంది. గడ్డి ఏం పెడుతురు? సూపర్ నేపియర్. ఎంత పెట్టారు గడ్డి? ఎకరం 4 ఉంటుంది అన్న. ఎకరం గడ్డి సూపర్ నేపియర్ ఉంటుంది.
ఇంకా మన వరిగడ్డి. అంటే మీకు ఈ ఫామ్లోకి రావాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఇదివరకు ఏదన్నా ఉన్నాయా మీకు ఈ బర్రెలు కానీ ఆవులు కానీ? కొంచెం ప్యాషన్తో వచ్చిన అన్న. ప్యాషన్ అంటే ఎట్లా మీకు? అంటే ఇన్స్పిరేషన్ అంటే ఎట్లా వచ్చారు? చూసిరా లేకుంటే యూట్యూబ్ వీడియోలు చూసిరా లేకుంటే బయట ఎక్కడన్నా? యూట్యూబ్ వీడియోస్ ఏం కాదు కానీ చిన్నప్పుడు మాకు ఉండే ఉండే మా నాన్న కానీ మా తాత కానీ అప్పుడు మేము పెంచుకునేవాళ్ళం. అట్లా మీకు రావాలనే ఆలోచన. అంటే మీకు ఇప్పుడు ఆవులు తీసుకురావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? బర్రెలు తీసుకురావాలనే ఆలోచన రాలేదా? బర్రెలు తీసుకొద్దామని ఆలోచన వచ్చింది కానీ ఫస్ట్ ఏంటంటే అవి పాలు తక్కువ ఇస్తాయి కదా, ఇవైతే ఎక్కువ ఇస్తాయి. ఈ దగ్గర మనం మెయింటెనెన్స్ మంచిగా ఉంటే సంవత్సరం కూడా ఇస్తాయి. అది అట్లా ఇయ్యాయి కదా, కట్టి అయితే అంటే పాలు రావు కదా. అందుకో ఇప్పుడు మెయింటైన్ చేస్తారా ఏమన్నా మళ్ళీ బర్రెలు ప్లాన్ చేస్తారా? బర్రెలు ప్లాన్ చేస్తున్నాం అన్న. ఎందుకు మరి మళ్ళా? బర్రెలు ఎందుకంటే లోకల్ సేలింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. అంటే వీటితోటి మీకు ప్రాఫిట్ ఏమి అనిపిస్తలేదు అన్న. అనిపిస్తలేదు. అదే డాక్టర్ చేస్తున్నట్టు కరెక్ట్ రావడం లేదు. ఎంత పోతుంది లీటరు? లీటర్ 40 రూపాయల దాకా వస్తుంది. 40. అంటే టోటల్ ఇప్పుడు డైరీ ప్రోడక్ట్ ఎంత మొన్నటి వరకు? ఎన్ని లీటర్లు వస్తుండే మొత్తం? నేను స్టార్టింగ్ నుంచి అయితే 70 లీటర్ దాకా ఉంది అన్న. మొత్తం డే మొత్తం పూటగా? పూటకి 70 లీటర్. పూటకి 70. పూటకి 70, 80 దాకా ఉంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు తగ్గినాయి అన్న, మొత్తం 30 ఉన్నాయి కదా. పూటకి వచ్చేసి 25 లీటర్ల దాకా పోతున్నాయి. ఎక్కడ వస్తారు పాలు? కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ 38 ఇస్తుందా? 38 పడుతున్నాయి అంతే. అంటే మీకు ఇంట్లో ఖర్చు ఎంత పోతుంది? 50-50 ఉంటుంది అన్న. 50-50. వర్కర్ మెయింటెనెన్స్ అది ఇది అంత 50-50 అవుతుంది. వర్కర్ లేకపోతే వర్కర్ ఉంటే ఏమైందంటే దాని ఎక్కువ వేస్తాడు, మనం లేని చూసి గడ్డి తక్కువ వేస్తాడు, పాలు విండాడు సరిగ్గా. వర్కర్ లేకపోతే బాగుంటుంది, మనం ఓన్గా చేసుకుంటే నయం. ఇప్పుడు వర్కర్ పెట్టుకున్నారా మీరు? వర్కర్ పెట్టుకున్నా కానీ వర్కర్ తీసేస్తాం. మనకు మిల్కింగ్ మిషన్ ఉంది. నేను అంతకుముందు 9 నెలల దాకా ఓన్ చేసుకున్నాను. నాన్న నేను ఓన్ చేసుకున్నాను. అంటే ఊళ్ళో చిన్న పండుగ ఉంటే వర్కర్ పెట్టు నెల అవుతుంది అంతే. టెంపరీ. అంతకుముందు కూడా మీరే చేసుకున్నారు? అంతకుముందు అంటే షెడ్ కొత్తలా నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. వర్కర్ పెట్టిన, వర్కర్ పెడితే వాడు ఏం చేసిండు చెప్పిన ఎక్కతక్క దానేసుడు అది చేసి నన్ను 2 లక్షల దాకా లాస్ చేసాడు. దాని తర్వాత వర్కర్ని తీసేసి మనకు కొంచెం అనుభవం వస్తుంది కదా, అనుభవం వచ్చిన తర్వాత వర్కర్ని తీసేసి నేను చేసుకున్నాను ఓన్గా. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ తీసేసి బర్రెలు తీసుకొస్తా అంటారు. బర్రెలు మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటారా? ఓన్గా మార్కెటింగ్ చేస్తాం. మనకు వెంబడ దగ్గరనే ఉంటుంది. బర్రెలకు మీకు అవగాహన ఉందా బర్రెల మీద? బర్రెల మీద నాన్న ఉన్నాడు కదా, నాన్న తెలిసింది. ఎక్కడ తీసుకొస్తారు? ఏం ప్లానింగ్ ఏం లేదన్న. అంటే ఏం తీసుకుంటా అనుకుంటారు? అలా ముర్రా జాతి తీసుకుంటారు? ముర్రా జాతి అని అనుకుంటున్నాను. ఏం ప్లానింగ్ ఏం చేయలేదు, ప్లానింగ్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే మీకు ఆవులకు బర్రెలకు డిఫరెన్స్ తెలుసా? దీనికి వీటి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును. దీనికి ఏమైనా జ్వరం వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో మీకు ఏం డిసీజ్ అవుతాయో తెలుసా? ఎక్కువ ఫీవర్ వస్తుంది అన్న, ఫీవర్ ఎక్కువ వస్తుంది, గ్యాల్స్ ఉంటుంది. ఇంకేముంటుంది అంటే ఎక్కువ ఏం రాదు. మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే ఎక్కువ ఏం రాదు. జ్వరం అయితే నార్మల్గా ఎక్కువ వస్తుంది, పాలు వినకపోతే పొదుగు వాపు వస్తుంది. మీకైతే ఒక అవగాహన వచ్చింది వీటి మీద, ఒక ఏం డిసీజ్ వస్తుంది దేనికని. మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం రాదన్న. ఇప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు మీరు ఓన్గా ట్రీట్మెంట్ చేయగలుగుతారు? చేసుకుంటారు, డాక్టర్ సలహాతోటి ఓన్గా చేసుకుంటాం. బర్రెలకి ఏం వస్తాయో తెలుసా డిసీజ్? బర్రెలకి అయితే ఎక్కువ ఏం తెలియదు అన్న. బర్రెలకు నార్మల్గా అయితే బర్రెలకి ఎక్కువ రాదు నాకు తెలిసి. బర్రెలకి మా అంటే ఏముంటుంది, జ్వరం వస్తే అంతే ఇంజక్షన్ అయితే. ఇప్పుడు ఇవి తీసుకొచ్చిన తర్వాత చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నా? ఉన్నాయన్న. రీసెంట్గా 13 లీటర్లు ఇచ్చే ఆవు చనిపోయింది, గాలి వ్యాధి వచ్చి 13 లీటర్లు ఇచ్చే ఆవు చనిపోయింది. ఎంత నష్టం వచ్చింది? వీటి దగ్గర దానికి 1,30,000. 1,30,000 నష్టం వచ్చింది. అది ఈయన 2 నెలలు అవుతుంది మళ్ళీ. ఈయన 2 నెలలు అవుతుంది వ్యాధి చనిపోయింది. ఇన్సూరెన్స్ చేయించలేదు? ఇన్సూరెన్స్ చేయించలేదు. అది తీసుకొచ్చేటప్పుడు అది కొంచెం హెల్దీగా ఉండేది, దానికి చేయించలేదు. ఇవన్నీ కొంచెం అన్హెల్దీగా ఉండేది, చేయించలేదు, దానికి చేయించలేదు. దీన్ని బట్టి మీకు అనుభవం ఏంటంటే ఖచ్చితంగా అన్ని ఆవులకి ఇన్సూరెన్స్ చేయించాలి, అంతే కదా? నెక్స్ట్ బర్రెలు తీసుకొస్తే అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తారు, పక్కా చేయించుకోవాలంట. చేయించుకుంటా, అదే అంటున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే తెలుసుకొని రావాలి. తెలుసుకొని రావాలి. తెలుసుకోకొచ్చి లాస్ అవ్వడం చాలా ప్రాబ్లం అయింది. నన్ను వర్కర్ పెట్టుకొని నేను ఒక 2-2.5 లక్షలు లాస్ అయినా.
మళ్ళీ అవి రికవరీ అవ్వడానికి నేను ఓన్గా చేసుకొని మళ్ళీ రికవరీ చేసుకున్నాను. కొత్త వర్కర్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బీహార్ అయినా నువ్వు వర్కర్ ఎవరైనా కానీ మన సొంతం మన లెక్క మనం చూసుకున్నట్టు వాడిని చూసుకోలేడు. వాడికి ఆ అవసరం కూడా లేదు, ఎందుకంటే జీతం కావాలి వాడికి. ఇప్పుడు నేను వర్కర్ ఉన్నప్పుడు ఇవన్నీ మంచిగా బలిష్టంగా ఉండే, వర్కర్ అయితే అన్నీ వీక్ అయిపోయినాయి. 20 రోజులు అవుతుంది వీక్ అయిపోయినాయి మొత్తం. మనం కొంచెం ఇంటికాడ బిజీ ఉండి ఇక్కడికి రాలేకపోయాం. సొంతంగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. అంటే కొత్తగా పెట్టే వాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? నేనైతే 5 ఆవులతో స్టార్ట్ చేస్తాను. 5 ఆవులతో స్టార్ట్ చేసి 5 ఆవులతో స్టార్ట్ చేసి ఒక్కొక్కటి మళ్ళీ పెంచుకుంటూ వచ్చారు. కొత్తగా వచ్చేళ్ళకి ఏం చెప్పాలన్నా వాళ్ళు అనుభవంతో రావాలి అంతే. అంటే ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిప్లొమా వరకు చదువుకున్నారు. చాలామంది ఒకరి కింద జాబ్ చేసే కంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా డైరీ ఫామ్లోకి రావాలని చాలామంది అనుకుంటారు. సో వాళ్ళు ఏమవుతుందంటే వచ్చిన తర్వాత ఒక 6 నెలలు కూడా చేయలేకపోతుంది, స్టేబిలిటీ ఉండలేదు, లాస్ వస్తుందని తీసేస్తుంది. లాస్ రావడానికి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్కర్తో వాస్తవం పెట్టినాక కనీసం 4 నెలలు 5 నెలలు అయితే పక్కా వీటి మీద లాభం ఉండదు. 4-5 నెలలు మాత్రం కష్టపడాలి మనం. 4 నెలలు 5 నెలల తర్వాత ప్రాఫిట్ కొంచెం కొంచెం కనబడుతుంది, ఒకటేసారి కనబడదు. 5 ఆవులు తెచ్చినా 10 ఆవులు తెచ్చినా 20 ఆవులు తెచ్చినా అంతే. 3-4 నెలల దాకా మనం కొంచెం కష్టపడాలి, దాని తర్వాతనే ప్రాఫిట్ కనబడుతుంది. అప్పటిదాకా ప్రాఫిట్ కనబడదు. 4-5 నెలలు అయితే వాటిని కంపల్సరీ మనం మన ఇన్వెస్ట్మెంట్ మన జేబులోకి వెళ్ళి పెట్టుకుంటే చేయాలి అంతే. తర్వాత మనకు దానికి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. అంటే ఈ ఫీల్డ్ ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది. మీరు చెప్పేది ఏంటంటే ఒక 5 ఆవులతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా వాటినే పెంచుకుంటా పోతే మంచి. దూడలు బతికి ఇంకా ఏమన్నా వర్కర్ పెడితే దూడల్ని కరెక్ట్ చూసుకోడు. దూడలు ఉంటే మనకు ప్రాఫిట్. దూడలు బతకాలి. అంటే ఇప్పుడు మీరు షెడ్ ఓన్ కాదు, లీజ్ తీసుకున్నారు. చాలామంది భూమి జాగా ఉంటేనే మనకు డైరీ ఫామ్ పెట్టాలి, లేదు అంటే పెట్టరాదు అనే ఒక భ్రమలో ఉన్నారు. అంటే మీరు వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్, ఒక రకం ఇప్పుడు మీరు లీజుకు తీసుకొని దీన్ని నడిపిస్తారు. చాలామంది కూడా పెట్టాలనే ఒక సంకల్పం ఉంటే లీజుకు తీసుకొని నడిపించచ్చు. కానీ అందరూ ఏమనుకుంటారంటే షెడ్డుకు 10 లక్షలు కావాలి, తర్వాత ల్యాండ్ ఉండాలి, ఓన్గా ల్యాండ్ ఉండాలి, అట్లా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు లీజ్ తీసుకొని నడిపిస్తారు, లీజుకు అందరికి అవైలబుల్ దొరకపోవచ్చు, చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి 2 గంటలు జాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చిన్నగా షెడ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. 10-15 గుంటలన్నా వేసుకోవచ్చు, 2-3 ఇంటి మెల్లమెల్ల డెవలప్ చేసుకుంటూ. అంటే షెడ్డుకు అంత ఖర్చు పెట్టడం అవసరం లేదన్న. షెడ్డుకు మాత్రం కొత్తగా షెడ్ ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కూడా అదే సజెషన్ చేసిన, గోదావరి ఫ్రెండ్స్కి ఫస్ట్ షెడ్ ఖర్చు పెట్టదు. చిన్నగా ఏదంటే నార్మల్గా గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలకి వేసుకొని టబ్బులు ఉంటాయి కదా, టబ్బులతో మెయింటైన్ చేయి. దాని తర్వాత నువ్వు నీకు అనుభవం అయిన కొద్ది మెల్లిమెల్లిగా పోవని చెప్పిన. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.